వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ తిరుమల వాడపల్లి భక్తి తరంగాల్లో తేలుతుంది. శ్రీ భూసమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కల్తీ మద్యం నిషేధించాలని నిరసన తెలిపిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రంపచోడవరంలో ఐటీడీఏ కార్యాలయం ముట్టడించిన ఆదివాసీ గిరిజనులు. కోనసీమ తిరుమల వాడపల్లి భక్తి తరంగాల్లో తేలుతుంది. శ్రీ భూసమేత శ్రీ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కర్నూలు వైకుంఠంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఉదయం 9:10 విశ్వక్సేన పూజతో ప్రారంభమైన పుణ్యాహావాచనము, పంచామృత మండపారాధన, మహాస్నానము, ప్రధాన హోమములతో పాటు దుష్టగ్రహ పరిష్కారార్థం నిర్వహించిన మహా సుదర్శన హోమము భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించి తదుపరి తోమాల సేవ, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం స్వస్తి వచనము, ప్రధాన హోమములు, చతుర్వేద స్వస్తి, దిగ్దేవత బలిహరణ, వైదిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాత్రి 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారు కోదండరామ అలంకారణంలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. पवन कल्याण नामदे सागरवती अन्नाय नामदे सागरवती श्री सागरवती सदनावेद्या श्रीवान श्रीमतः उपजायतस्य द्वितीय कुमार नामदे सागरवती लेना जयजनावेद्या सगुणमस्य देवा श्रीमतः वामेगदस्य स्वस्ताये देवा मंत्रभव स्वस्ताये स्वस्त्या
ఓకే సార్. ఓకే సార్.
ready. Sir, okay, ready. Sir, okay, ready. Phone को check किया ना sir. Sir, okay, ready. Sir, okay, ready. Sir, okay. Okay, sir, okay. Okay. కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారావారి కల్తీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమలాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు కొనసాగించి ప్రభుత్వ ఖజానాకు నష్టంతో పాటుగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుందని, వారి ప్రాణాలు కోల్పోవటానికి కారణం అయ్యిందని ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, ప్రజల్లో అలజడి సృష్టిస్తుందని ఆరోపించారు. అనంతరం రాష్ట్రంలో కల్తీ మద్యం అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలా చూడండి మేడం గారు, మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న పరిస్థితుల్లో మేము చూస్తూ ఊరుకోలేము. ప్రతిపక్షంగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని వాళ్ళ రోడ్ల మీదకి వచ్చాం. ఇది ఇక్కడతో ఆగదు. ఈ నకిలీ మద్యం మీద, ఈ మద్యం దందాల మీద వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్తున్నాం. లేని స్కాముని సృష్టించి మీరు వైఎస్ఆర్ పార్టీని అబాసు పాలు చేయాలనుకున్నారు. ఇవాళ మీరే స్కాముల్లో ఇరుక్కున్నారు. మేము అందుకే అడుగుతున్నాం, మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే కమిటీలు వద్దు. మీ ఎంక్వైరీ కమిటీలు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మేము తప్పు చేయలేదనే నమ్మకం మీకుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అయింది.
ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీలు చాలా చూసాం. గోదావరి పుష్కరాల దగ్గర మొదలుపెట్టి ఇప్పటిదాకా మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమంటే చేతులు ముడుచుకొని పారిపోయి ఏదో సిట్ అని మీ సొంత అధికారులతో మీ ప్రభుత్వ అధికారులతో వేసుకుని మీకు కావాల్సినట్టుగా రాయించే కార్యక్రమం చేయొద్దు. అలా చేస్తే అది మీకే నష్టం జరుగుతుందని చెప్తాం. ఇప్పటికే ఈ 15 నెలల్లో వందలాది మంది మీ నకిలీ మద్యం చీప్ లిక్కర్లు తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు అని చెప్పి ఇవాళ మేము అందరం కలిపి పోరాటం చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వారి కార్యాలయంను వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు సోమవారం జరిగే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంను అడ్డుకుని కార్యాలయము దిగ్బంధనము చేసి ఏజెన్సీలో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని, డిఎస్సి ద్వారా 100% గిరిజనులకు న్యాయం జరగాలని, ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగాలు కూడా గిరిజనులకు ఇవ్వాలని ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరించి దాని స్థానంలో ప్రత్యేక జీవో తీసుకుని వచ్చి ఆదివాసీ నిరుద్యోగులకు 100% ఉద్యోగాలు భర్తీ చేయాలని, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం ప్రకటించాలని, ఆదివాసీ నిరుద్యోగులకు 2020 జనరల్ డిఎస్సిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంలో ఆదివాసీ ఉద్యోగులు తీవ్ర అన్యాయం జరిగిందని, షెడ్యూల్ ప్రాంత చట్టాలైన 1/59, 1/70 చట్టం, పీసా చట్టం, 2013 పోలవరం సేకరణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని, తక్షణమే ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని, అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి సుమారు 4 గంటల పాటు ఐటీడీఏ కార్యాలయంలో దిగ్బంధనం చేశారు. అనంతరం ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్కి, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభన్ నోక్వాల్కు గిరిజనులకు సంబంధించి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో లోతా రామారావు, తెల్లం శేఖర్, జి లావప్రసాద్, రాజకుమార్ రత్నకార్, ఎం సూర్యకుమారి, సిహెచ్ శశిప్రీతం, కారం రామణదుర, వెలగడ నాగేశ్వరరావు, కోసు లచ్చనదుర, కట్రం దాసు, ఎస్ బాబురావు, సిహెచ్ సన్యాసిరెడ్డి, సిహెచ్ విద్యాసాగర్, వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీ నిరుద్యోగులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువతీ యువకులు, ఆదివాసీ సంఘాల నాయకులు, పిసా కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల్ని ఆదివాసులకి కల్పించాలి అనండి. 100% ఉద్యోగాల్ని ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ. 100% ఉద్యోగాలు, 100% ఉద్యోగాలు, 100% ఉద్యోగాలు. ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే, ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే, ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. రంపచోడవరం జిల్లాను వెంటనే, రంపచోడవరం జిల్లాను వెంటనే ప్రకటించాలి, ప్రకటించాలి. స్పెషల్ డిఎస్సీని వెంటనే, మెగా డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ వద్దు. 100% ప్రకారం
సమానంగా కలుపుతారా? అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అన్యాయానికి గురవారా? అయ్యింది ఎందుకండి పనిచేసేది? పిఓగా పనిచేసి డీడీగా పనిచేసి ఈ జీతాలు తీసుకోవడం ట్రైబుల్ కోసం కాదా? అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ట్రైబుల్ కి మోసం చేయడానికే ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తుంది అని పకడ్బందీగా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి మిత్రులారా, ఈ రోజు రాష్ట్రంలోని గతంలోని జీవో నెంబర్ 3ని ఆ ప్రభుత్వం రద్దు చేసింది. దానికి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క ఎమ్మెల్యే గాని మన ప్రజాప్రతినిధి గాని రివ్యూ పిటిషన్ వేయలేని పరిస్థితి. అయితే ఈ రోజు అదే జీవో నెంబర్ 3ని పాడేరులోని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయుడుగా ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను జీవోని పునరుద్ధరించి మీకు న్యాయం చేస్తానని చెప్పారు. కానీ మొన్న జరిగినటువంటి డిఎస్సిలో మనకే ఈ ఉద్యోగాలు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మన గిరిజనులకి అన్యాయం చేసే విధంగా పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలన్నా మన గిరిజనులందరూ ఐక్యంగా ఉంటేనే తప్ప, లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు అన్యాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి కింద నుంచి ఎసరు పడేలాగా మనం అగ్గి చేయాలని మిత్రులారా, ఇంకా చాలా మంది మన గిరిజనులు ఇంకా జీవో గురించి ఏటో అనేది పూర్తిగా తెలియలేని పరిస్థితి. కావున ప్రతి గ్రామంలోని మనకి జీవో నెంబర్ 3 యొక్క ప్రాతినిధ్యం ఏంటి? జీవో నెంబర్ 3కి సంబంధించి ప్రత్యేకంగా 18 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవో పోవడం వల్ల రేపు భవిష్యత్తులోని మన భావితరాలకి ఆ 18 జీవోలు కూడా తుంగలో తొక్కడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి జీవో గురించి తెలుసుకోవాలి. ఐటీడీఏ అధికారుల్ని నిలదీయాలి. అప్పుడే మనకి రావాల్సిన స్పెషల్ డిఎస్సి కానీ మనకి రావాల్సిన రిజర్వేషన్ కానీ వస్తుంది. ఈ ఉద్యమం అనేది మనకు వచ్చినంత వరకు, జీవో పునరుద్ధరించినంత వరకు నిరంతరం పోరాట దిశగానే మీరందరూ కదలి రావాలి. కాబట్టి ఇంకా అన్నారు మన ఆడబిడ్డలు డీడీ గారట 33% రిజర్వేషన్ లేడీస్ కుంటే మీరు జనరల్ తో పోటీ పడండి అని చెప్తాడా? అంటే ఇక్కడ ఉన్నటువంటి డీడీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అమ్మాయిలకి 33% రిజర్వేషన్ ప్రభుత్వం ఇస్తుందని తెలీదా ఈ అధికారికి? అంటే ఆడబిడ్డలంటే గిరిజన బిడ్డలంటే అంత సులకనా? అంటే ఇక్కడ ఉన్నటువంటి మా యువతను దృష్టిలో పెట్టుకొని మా యువతందరికీ ఒక మినీ ఇండస్ట్రీస్ గా ఎంకరేజ్ చేయడమో లేదంటే ఏదైనా స్వయం ఉపాధి కల్పించి చేయాలి. ఇదంతా కూడా మాకు ఐటీడీఏ చేస్తుంది. మా ఫిక్స్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న మా ఐటీడీఏ మమ్మల్ని ఆదుకుంటది అనే ఒకే ఒక నమ్మకంతో ఈ రోజు మేము ఇదంతా చేయడం జరుగుతుంది. స్వయం ఉపాధి అన్ని డిమాండ్లు ఉన్నాయి సార్. ఆ డిమాండ్లన్నీ కూడా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఉంగరాల వీరన్న ఇటీవల స్వర్గస్థులవ్వడం అయ్యారు. ఈరోజు వారి గృహంలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల అధ్యక్షులు మరిసే రామకృష్ణ, రామవరం ఎంపీటీసీ దొడ్డా శ్రీను, కురుమల్ల నాగేశ్వరరావు, మాదారపు వీరబాబు, సాయి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో లలిత ఇండస్ట్రీస్ ప్రముఖ రైస్ బ్రాండ్
మట్టే శ్రీనివాస్ గారి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారితో కలిసి పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, సంగిశెట్టి అశోక్, ఎల్లపు దొరబాబు, మాదారపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలో ప్రముఖ డాక్టర్ గోలి శ్రీరాములు గారి సతీమణి ఇటీవలే స్వర్గస్థులయ్యారు. ఈరోజు జగ్గంపేటలో నిర్వహించిన వారి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండల అధ్యక్షుడు మరిసే రామకృష్ణ, ఎంపీటీసీ దొడ్డా శ్రీను, డ్రిల్ మాస్టర్ శ్రీను, బీజేపీ వరాల బాబు, కరటూరి శ్రీను, కురుమల నాగేశ్వరరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ తిరుమల వాడపల్లి భక్తి తరంగాల్లో తేలుతుంది. శ్రీ భూసమేత శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కల్తీ మద్యం నిషేధించాలని నిరసన తెలిపిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రంపచోడవరంలో ఐటీడీఏ కార్యాలయం ముట్టడించిన ఆదివాసీ గిరిజనులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.